బొట్టు సింపల చెట్ట పోతుంది, పసుపు ఏమో నుష్టి పెడతా అనుకుంటుందేమో. ఇక మనకైతే ఫ్రీ పైసలు తీసుకోడు. ప్లేట్ పట్టుకురా తొందర ప్లేట్దే. హాయ్ గాయస్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈ రోజు ఏంటంటే చలిబోనం వేస్తున్నారు అన్నట్టుగా. ఎవరెవరంటే మా వదిన రజిత, జాను వీళ్ళు కాకుండా ఊరు మొత్తం కూడా వేస్తున్నారు అన్నట్టుగా చలిబోనం. అయితే ఇప్పుడైతే వీళ్ళందరూ కలిసి పోచమ్మ కాడికి పోతుర్రు. మరి ఎవరైనా నచ్చిరో రాలేదో తెలియదు, కానీ ఇప్పుడైతే మనం మనమే ఫస్ట్ లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారా చూడాలి. పొద్దున జానుకు 2 పూలు దొరికినాయి. పోయేటోళ్ళు వీళ్ళు ముగ్గురు పోవచ్చు కదా, ప్రత్యేకంగా వాళ్ళు లేపిర్రు. అంటే లేపిన దానికి ఒక అర్థం ఉంది. ఏంటంటే ఇప్పుడు చీకటి కదా, ఈ చీకట్లో ఏంటంటే నేను ఒక బాడీ గార్డ్ అన్నట్టు, వీళ్ళకు చీకట్లో భయం అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ ధైర్యానికి నన్ను తీసుకెళ్తున్నారు అన్నట్టుగా. కానీ ఇంకొక విషయం ఏంటంటే నేనెంత భయపడుతున్నా మనసులో నాకు తెలుసు, కానీ ఎక్కడ ఇజ్జత పోతా అని చెప్పని మీది మాటలకు ధైర్యంగా నిలబడుతున్నా. ఇక మేమైతే గుడికి వచ్చేసినాం, మేమే ఫస్ట్ గా వచ్చారు అనుకున్నాం, కానీ మేము వచ్చేసరికి అయితే ఇంకొకరైతే ఉన్నారు. ఇక మా అక్క అయితే బుగ్గలకు పసుపు పెడుతున్నా తల్లికి. ఇక నేనైతే పసుపు దారలు ఎత్తున్నా. ఇక జాన్ అయితే పసుపు కుంకుమ అన్ని అందిస్తుంది అన్నట్టు. ఇక ఎవరి పని మీద వాళ్ళే ఉన్నాం మేము. మేము బయట ఉండి ఎవరు చూస్తున్నాం అంటే పోచమ్మ తల్లిని చూస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే పోచమ్మ తల్లి ఎంత అందంగా కొడుతుంది. పసుపు కుంకుమలు పూలు గాజులు అన్ని అలంకరణలతో మస్తు కళ ఉంది దేవుడైతే. కుంకుమ బండ్లు వచ్చే పోషవా కైనగి ఉన్నాయో పోషవా. అబ్బో వేసిన టేస్ట్ తీసుకుని చూసినావా దొంగ. మళ్ళీ కూడా ఆడుకుంటావా పోషమ్మ, నువ్వు పాడుకుంటావా పోషమ్మ, ఆడుకుంటావా పోషమ్మ. పోచమ్మరా ఇక ముగ్గురు అక్కయ్యలం కలిసిపోయినాం కదా, ముగ్గురు అక్కయ్యలం ఒకేసారి పెట్టినాం అన్నట్టు నైవేద్యం దేవునికి. మా పక్కకున్న ఆమె ఎవరంటే మా ఇంటి ముంగట ఆమె మాతో పాటు వచ్చింది అన్నట్టు. మళ్ళా మా దేవునత్తమ్మ కూడా వచ్చింది. ఇక మా సందీప్ అయితే దేవుని చెవులో ఏమో చెప్పుతుండు. మరి అది ఎంత పెద్ద కోరికను మనకైతే తెలియదు. మరి నేనైతే కొబ్బరికాయ పట్టుకుని దేవుని అయితే మొక్కుతున్నా. దేవునికి పెట్టిన నైవేద్యాలు అయితే మేమైతే కొంచెం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ దేవుని ప్రసాదం మనకు అందాలి కదా, అందుకే తీసుకుంటున్నాం. ఇక తల్లినైతే మొక్కుడు అయిపోయింది. ఇంటికైతే పోతున్నాం. జానేమో అటు పోతుంది, మేమేమో ఇటు పోతున్నాం. రావన్నారు దాకా మా అమ్మ అయితే పెండ తీసుకొచ్చింది. ఎందుకోసం అని అంటే గద్దెలు అన్నట్టు సమ్మక్క సారక్క గద్దెలు చేత్తది ఇప్పుడు అన్నట్టు ఆవు పేడ తీసుకొచ్చింది. ఇప్పుడు పోచమ్మని మొక్కిన రోజే ఈ సమ్మక్క సారక్క తల్లిని కూడా మొక్కుతున్నాం అన్నట్టుగా. ప్రొద్దున్నేమో చలిబోనం అయిపోయింది కదా పోచమ్మ తల్లికి, మధ్యాహ్నం దాటింది. ఇప్పుడు మనం ఇప్పుడైతే సమ్మక్క సారక్క తల్లిని అయితే మొక్కుదాం, ఓకేనా? ఇక కష్టపడైతే మావిడాకులున్నాం. ఇదేంటి కంకవనం. ఇక 2 అయితే వచ్చినాయి మనకు. అంటే నేను తెలియదు, మా అన్న పట్టుకొచ్చిండు అన్నట్టుగా, నేను తెలియదు. అమ్మ ఏం చెప్తుందంటే, అరే మీకు ఇప్పుడు గద్దెలు చేసినా కదా, అన్నకున్న మీ ఇద్దరికి చేసినా, ఇప్పుడైతే సాగర్ వాళ్ళ ఇంటికాడ చేసేస్తా, నేను మంచిగా మొక్కురి సరేనా, నేను అత్తా అని అనుకుంటూ పోతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే కళ్ళుకి వచ్చినాం మేము. ఇగో ఎక్కిండ ఆల్రెడీ చూసిరు కదా, అక్కడ ఉన్నాడు. ఈ కళ్ళ అయితే దేవునికి అన్నట్టుగా, అంటే నేను తీసుకుపోయేది అయితే దేవునికి, మా అన్న తీసుకుపోయేది అయితే మా అన్నకు దేవునికి, రెండింటికి అన్నట్టుగా. అందుకే ప్రత్యేకంగా చెట్టెక్కించి మరీ తీసుకుంటుండు కళ్ళు. అచ్చమైన చెట్టు మీద కళ్ళు పోతాడు మనకి ఎప్పుడు. ఈ అన్న అయితే బాగా నమ్మకస్తుడు మాకైతే. ఓకే, ఇక మనకైతే ఫ్రీ, పైసలు తీసుకోడు. ఓకే,
మనిషి ఎక్కితేనే చెట్టు ఎక్కిస్తా, ఏ చెట్టు కావాలన్నా ఎక్కితా, కళ్ళు ఎక్కితా. మా అన్న అయితే దాపి ఎవరు నమ్మడు. ఇగో ఈ అన్న నమ్మిండు. ఎనీ టైం ఈ అన్నకి ఫోన్ చేస్తాడు, ఈయన దగ్గరనే తీసుకుంటాడు. అగో గట్టి అనవనమ్మా, మెల్లగా అంటది గట్టిగా. నువ్వను బేబీ, నువ్వను. సిగ్గుపడదు లేదు, గట్టి మొదకో. ఏయ్ శబ్బాష్. ఏంటి బొట్టు సింపల చెట్ట పోతుంది, పసుపు ఏమో నుష్టి పెడతా అనుకుంటుందేమో. సాయిష్ణు నన్న అచ్చు లే నవ్వురా గాడిది. మూడు ఎక్కడ నవ్వ పేరావు అనుకో, నిన్ను తుక్కు ఓటమని అన్నాడు. 1 2 3 కుడక బెల్లం తింటే ఆ రేంజే వేరు ఉంటది. మళ్ళా చక్కెర బెల్లం, చక్కెర కుడక బెల్లం సూపర్ ఉంటది, మస్తు. షుగర్ లో కూడా మస్తు ఉంటుంది తెలుసా అది. షుగర్ లో కూడా బెస్ట్. మనం రోజు తింటున్నామని. ఏంది నువ్వు విన్నావు అప్పటి నుండి కనబడతలేడు ఏం చూస్తున్నామా అన్న. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఒకటి అయిపోయింది ఆల్రెడీ, రెండోది స్టార్ట్. అన్న రజితా ఏయ్ అనే ప్లేట్ పట్టుకురా తొందర, ప్లేట్దే అతే అన్న. ఆ కొడేసేయి పాపం కలకల ఒక్క అప్పటి నుండి ఏమి ఇయ్యలేదు తెలుసా వీళ్ళకు. కలకల మా బంగారు తండ్రి. వెనక ఆ చేదు పెట్టినా, ఆ చేదు పెట్టు, ఆ చేదు పెట్టు. చూసిరా దొంగగాడు కదా ఏడు. అది తీసుకొని పక్కన నవ్వేస్తుందా? తొందర రమ్మను. ఓకే డన్. ఏ లేదు మస్తుందమ్మా, మస్తుంది. సమ్మక్క తల్లి బంగారం, సారక్క తల్లి. ఈరోజు అయితే మా అన్నకు పండుగ లేపెత్తాడు. 2 అన్న. ఈ కూడా ఆ కూడా 2 ఏం తెస్తావు? మేమేగా చుట్టాలం. బుద్ధిమంతుడు. సమ్మక సారక బంగారం అనలే అనవాను. నువ్వన్నట్టు రారా కాదు, పెట్టేటోళ్ళ రాలే అన్న. ఎంత అనుకున్నా? ఒకటి 350 రూపాయలు. కొనే కాన్నే మా సమ్మక్క సారక్క గద్దెలు అయితే రెడీ అవుతున్నాయి. నిజమే మరి, పీట వేసుకుంటే అన్ని ఒక దగ్గర పెట్టుకుని ఒక పీట వేసుకొని పూజించాలి. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా నువ్వే పూజించినావు కదా, ఏదైనా తెలిపోతే చెప్పు. అందుకే కూర్చున్నా ఇక్కడ, ఎట్లా పూజిస్తున్నావు మరి అని తప్పుతావా అని. నేను ఒక్కసారి మీరు తప్పితే నేను చెప్పిన అనుకో, అది మా ఇంట్లో పెట్టుకుంటారు, ఎప్పుడు మీరే చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే పోయిన సంవత్సరం అన్నావు కదా ఆల్రెడీ, ఇప్పుడంటే నేను పూజిస్తున్నా, నెక్స్ట్ టైం నుండి మొత్తం మీరే తెలుసుకోవాలన్నావు కదా. అందుకే రజిత్ ఏం చేసిందంటే పట్టు పట్టి చేతనం తెప్పని కూర్చున్నది. నువ్వు చెప్పక ముందు అయినా కానీ కొంచెం మంచిగా ఇస్తుంది, కొంచెం మంచిగా ఇస్తుంది. సుమన్ భార్య అనిపించుకుంది ఈరోజు. కాలుతుందా? సమ్మక్క సారక్క గద్దెలేవి చెప్పే. సమ్మక్క గద్దెది సారక్క గద్దెది చెప్పు. ఫస్ట్ సమ్మక్క గద్దె, తర్వాత సారక్క గద్దె. బా మస్తు తెలుసు నీకు. మరి ఎట్లా నేను చెప్తా. సారక్క గద్దె, సమ్మక్క గద్దె, సారక్క గద్దె, సమ్మక్క గద్దె. అర్థమైంది ఇప్పుడు ఇది కథ. నీకు కూడా అంతే అన్న కదా.
నేను ఇటు నుండి చెప్పినా, నువ్వు అటు నుండి చెప్పినావు. అది ఒక్కటే తేడా. అమ్మలో నువ్వు రాచుకున్నావా? అయ్యో జానవి జానవి రాసుకుంటున్నావా? ఏంటిది ఏంటిది అది ఏంటిది ఏంటిది అది? థమ్స్అప్ అంట. ఆయనకి థమ్స్అప్ ఒకటి తెలుసు. మమ్మీ మొగం కళ ఉంది. నీళ్ళు తాగకు నాన్న. కలర్ ఏడ పోసిన దేవునికి ఎంత దేవుని కాడ మంచిగా మనసు పూర్తిగా పిల్లలు మీరు మంచిగా మొక్కురు దేవుళ్ళకి. సమాసార పలారం సమాసార పలారం సమ్మక సారక పలారం సమ్మక సారక పలారం లౌడ్ స్పీకర్ అన్నది నిరూపిస్తున్న పోయి పర్రా. ఆడు బంగారం అంటే ఆడు ఏమనుకున్నా అంటే చిన్నప్పుడు ఇట్లా అనుకుంటూ బంగారం బంగారం అంటే అబ్బా బంగారం అంటే ఉరికేసరికి ఇది ఇస్తే మీ షాక్ అవుతుంది. ఇది బంగారం అంటారు ఎందుకు ఇట్లా వచ్చి గాడ అయింది. గాడ ఎందుకు అయిందమ్మా? పిలవాలని కావచ్చు. పిలవంటే పిలువు. ముక్క నోట్లు రాజుతా ముక్క నోట్లు రాజుతా ఇంతవరకు మున్న కట్టిన పెట్టిండు. నోట్లో ముక్క పెట్టుకుందట ఆపిది. షబ్బాష్ అట్లా అనద్దు అన్నా, అట్లా అనద్దు. ఎప్పుడు కానీ దేవుని పలారం అసలు అనద్దు. కావాలంటే ఇంట్లో పెట్టుకోకుండా పోయి. అక్క అక్క నువ్వు ఎక్కడే అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే. ఇప్పుడు అందరు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. టైం బాగా అయింది కాబట్టి మనమే వాళ్ళ ఇళ్ళలోకి పోయి ఇద్దాం. ఓకేనా? ఇంకా బంగారం ఎందుకంటే బంగారు నాన్నకి నానే సమ్మక్క సారక్కను అను సమ్మక్క సారక్కను అను. సమాసారా బలారంలో గొంతు వెళ్తలేదు నాకు. దా బొమ్మరిది పట్టు చేయవాటు. తల్లి బిడ్డలే కదా, దా తల్లి బిడ్డలే కదా. మనను ముందే వచ్చాడు. ముత్తుకో సమ్మక్క సారక్క బంగారం. అవునారా? ఓ సారలమ్మది. సారలమ్మ అంటారు, సమ్మవ్వ అంటారు, సారవ్వ అంటారు. ఆ దేవుళ్ళు కదా అని మన దేవుళ్ళే. ఓకే గుడ్ బాయ్ రా నువ్వు. గుడ్ బాయ్ గుడ్ బాయ్. దేవుని ప్రసాదం ఎక్కడున్నా ఊరికి రావాలి. మొక్కి తిను. గుడ్ బాయ్. గంట గంట తిత్తరా
ఇంకెక్కువ కావాలంటుండే